మహబూబాబాద్లో పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. ప్రతిఘటించిన యువతిపై దాడి చేశారు. కేకలు విని స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. పోతాంటే మళ్ళీ నన్ను చూసి ఆయన ఆటో వెనుక తిప్పుకొని వచ్చి ఆయన మళ్ళీ ఇంకొక అతను ఇద్దరు ఆటోలో ఎక్కించుకొని అటు పూసపల్లి సైడ్ అటు రోడ్డుగా తీసుకుపోయి ఎటు పోయిస్తాను ఏమైనా దగ్గర పోయిస్తాను అని బాగా కొట్టి నేను చంపుతాను నేను బతకలేను అని బెదిరిస్తాను. తెలుసు నీకు DNA టెస్ట్ చేయిస్తాను నా ఒక్కరితో ఎఫ్ఐఆర్ ఉందా నీకు రాయకూడ తీసుకుపోతారా అని అంటాను. నువ్వు ఏమంతా బైక్ మీద ఏడి అని బెదిరిస్తాను. నేను అన్ని ఇంతకుముందు లవ్ చేసిన వద్దా అంటే ఇక నన్ను ఇంతకుముందు ఆయన కొడుతూ ఇక్కడ తిరిగింది సర్జరీ అయినాక నాకు ఆయనకు సంబంధం లేదని ఆయన వదిలేసిన. ఇంకొక ఆయన నాకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ అప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను వదిలే అని చెప్పేసిన. అదేం పెట్టలేదు. అమ్మాయి లైనింగ్ కార్డ్కి వచ్చింది సార్. వస్తే ఏం చేసిందంటే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి మా అన్నయ్యని పిలిపిస్తానని అన్నాడు. అనేసరికి ఆ ఫోన్ చేద్దామని అసలు రాగానే ఆటో చూసి ఆటోలో తీసుకొని పోయి పుసపల్లి రోడ్డుకు బాగా కొట్టిరట. అమ్మాయి గిలుగులు కొట్టుకొని కింద పడ్డా కానీ ఆడబడతాడ తన్ని కోరికి బాగా ఏళ్ళు పట్టి ఇచ్చిండట. ఇస్తాక ఆటో తట్టుకోలేక ఉరికొచ్చిందట. ఉరికొచ్చి ఒక ఆటో వస్తాంటే ఆ సిల్లు తీసుకొని ఫోన్ చేసి ఆటోలో తగ్గి ఉరికొచ్చింది. వాళ్ళు మా అన్న కొడుకు ఫోన్ చేస్తే మా అన్న తీసుకొని వచ్చింది.